నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రతపై అసత్య కథనాలు సరికాదు. టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ సన్నిహితురాలి హత్య. కళ్లల్లో కారం చల్లి బండరాళ్లతో మోదీ చంపిన దుండగులు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కాకినాడ హెల్త్ సిబ్బంది. వర్షాకాలం నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచన. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై టీడీపీ అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా నిత్యం విష ప్రచారాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల నుంచి వారి దృష్టి మళ్లించేందుకే జగన్ భద్రతపై రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశులకు భద్రత కల్పించలేదా అని నిలదీశారు. లోకేష్ కుమారుడు దేవాంశుకు సైతం భద్రత కల్పించారని గుర్తు చేశారు. భద్రత గురించి కాబట్టే అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. మరి ఇప్పుడు జగన్ భద్రతపై ఎందుకింత విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి నివాసం పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం, రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు. ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకెళ్తే 2-3 ఇంతలు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్ననాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ, అదే ఎస్ఐలో వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు
చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి. విజయ్ భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్ పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాని అక్రమణ జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 196 మంది, 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడున్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. మీ ఇష్టం, రండి. ఈనాడుని అడుగుతున్నా, టీవీ5 అడుగుతున్నా, ఏబిఎన్ అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా, నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా? లేదా ఆ రూట్లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు, కాన్వాయ్తో పాటు ఎవరి కార్లన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా? ఫోటోలు టీవీలో ఏమన్నా వార్తలు చూపిస్తారా మీరు? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి మరీ బండరాళ్లతో మోది చంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే అఖిలప్రియకు శ్రీదేవి సన్నిహితురాలు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అఖిలప్రియకు మద్దతుగా భార్యాభర్తలు ప్రచారం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని అఖిలప్రియకు ఆమె తోడుగా నిలిచారు. శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, ఇతనికి చిన్న అతను గోపాల్ రెడ్డికి, వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా, తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో. ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు. ఇంతకుముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకరి మీద 5 కేసులు, ఇంకొకరి మీద 6 కేసులు ఏమి ఉన్నాయి. వాళ్ళు అన్నదమ్ములు. మరి అక్కడ ఇళ్ళన్నీ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు. మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం, కౌన్సిలింగ్ చేయటం, వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది. అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం పకడ్బందీగా. కాదు అక్కడ వీళ్ళకి సంబంధించిన గొడవ అనేది లేదు కదా, యాంటిసిపేట్ చేయలేదు. అది ఈ మర్డర్ కేసులో ఏం నిజాలు తెలుస్తాయి, ఎవరున్నా కానీ దాన్ని వాళ్ళని ఉపేక్షించాం. తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. గంజాయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత పెడదారి పడుతోందని క్రైమ్ డీసీపీ ఎం వెంకటరత్నం తెలిపారు. ఒకరు మాధవదారుకు చెందిన సుంకర జగదీష్, రెండో వ్యక్తి కంచరపాలానికి చెందిన చిక్కాల భరత్ తో పాటు మరో 2 మైనర్లు ఉన్నట్టు తెలిపారు. నలుగురు ద్విచక్ర వాహన చోరీదారులను వలపన్ని, విశాఖ జిల్లా గాజువాక, శీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన ద్విచక్ర వాహనాలతో పాటు సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో ఏసీపీ శ్యామలరావు, క్రైమ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. దొరకడం జరిగింది. అంటే ముందుగా 20వ తారీఖు నైట్ ఒక అతను తన సెల్లార్లో అంటే తమ ఇంట్లో గేటుకి తాళం వేశాడు. లోపల బైక్ పార్క్ చేసుకున్నాడు. మార్నింగ్ 21st మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి బైక్ లేదు. అలాగే గేట్కి వేసినటువంటి లాక్ కూడా బ్రేక్ అయ్యి ఉన్నది. సో మనకి అది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో మన సిపి సార్ అదేవిధంగా జాయింట్ సిపి గారి ఆదేశాల మేరకు మేము క్రైమ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన క్రైమ్ సిఐ గారి నేతృత్వంలో ఒక 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ వారు మొత్తం అంతా ట్రాక్ చేసుకొని వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని, టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు ఎర్లీ అవర్స్లో శీలానగర్ దగ్గర ఒక 2 అఫెండర్స్ని క్యాచ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా జోనైల్స్. వాళ్ళ తాలూకా కన్ఫెషన్ మేరకు ఇంకొక 2 అఫెండర్స్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి సుంకర జగదీష్ అండ్ చిక్కాల భరత్ కుమారు. ఈ శంకర్ జగదీష్ది 20 years అండి. ఇతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళ ఫాదర్ ఏమో టైలరు. అలాగే ఈ చిక్కాల భరత్ కుమార్ అనే అతను 19 years. అంటే వీళ్ళందరిది కూడా కంచరపాలెం ఏరియా, మాధవధార, కంచరపాలెము మొత్తం ఈ ఏరియాలో ఉంటున్నారు. సో వీళ్ళేంటంటే బైక్ ఎక్కడ ఉంటే తాళము వేసిందైనా బ్రేక్ చేసేస్తున్నారు. అలాగే గేట్ లోపల పెట్టుకున్నా సరే బ్రేక్ చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు. ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. చిన్నతనంలోనే దొంగలుగా మారుతున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించండి, పిల్లల మీద శ్రద్ధ వహించండి. ఈ చిన్న వయసులో వీళ్ళు గాంజాయి తాగడము, గాంజాయికి అలవాటు పడము అండ్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళని అనేక మంది వినియోగించుకుంటున్నారు. వీళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళ అవసరాల కోసం. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద శ్రద్ధ వహించండి, వాళ్ళు మంచి మార్గంలో ఉండేటట్లు చూడండి. ఇది మా విజ్ఞప్తి అనుకోండి. కమిషనరేట్ తరపున, విశాఖపట్నం కమిషనరేట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. పేరెంట్స్ మాత్రం కంపల్సరిగా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అబ్జర్వ్ చేయండి. చాలామంది అసలు ఇప్పుడు అఫెన్సెస్ చాలా వరకు నిజం చెప్పాలంటే 60-70% జువనైల్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.